హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు మండే ఎపిసోడ్ మొత్తం నామినేషనే ఉంది. ఎవరు పర్సనల్గా వాళ్ళ ఒపీనియన్ మొత్తం అంతా నామినేషన్ చేశారనమాట. ఆ నామినేషన్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వరుస పెట్టేసి ఎవరిది ఏంటి అని ఎలా నామినేషన్ చేశారని చెప్పేసి, వాళ్ళు ఎవరు కరెక్ట్ అని చెప్పేసి మీరు కమెంట్ అయితే చేయండి, డెఫినెట్గా మర్చిపోవద్దు. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం కమెంట్ అయితే పెట్టండి. యాక్చువల్గా నేను ఒక వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే కొంచెం డల్గా ఉండబట్టి కొంచెం నీరసంగా ఉన్నాను, కోల్డ్ చేసింది. సో మాట రాకపోవడంతో సార్ వీడియో చేయలేకపోయానమాట. సో ఈరోజు వీడియో చేస్తున్నాను. సో నామినేషన్ ఎంతమంది వచ్చారు, ఎలా నామినేషన్ చేసుకున్నారు, ఎవరు ఫేక్ నామినేషన్, ఎవరు కరెక్ట్ నామినేషన్ మొత్తం క్లియర్గా మాట్లాడదాము. సో వీడియోలోకి వెళ్దాం. ఈ నామినేషన్స్ అయితే కనుక మన ఫేస్కి ఫోమ్ కొట్టి నామినేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య ఓం వస్తారు అనమాట. వాళ్ళని పృథ్వీని సోనియాని నామినేట్ చేస్తారు. పృథ్వీ అనగా మాకు ఐడియా వచ్చేస్తుంది, ఏంటి ఫుల్ అగ్రెసివ్ ఉంటాడు, సో అందువల్ల నామినేషన్ చేస్తారు. పృథ్వీ నామినేషన్ చేస్తున్నారు అనగానే అగ్రెసివ్ వల్లనే పృథ్వీని ఎక్కువ నామినేషన్ చేస్తారు. సో ఆదిత్య ఓం గారు కూడా పృథ్వీని సోనియాని నామినేషన్ చేశారు. ఎందుకంటే సోనియాని పృథ్వీని ఎందుకు నామినేట్ చేశారంటే, ఉంటే కనుక నిఖిల్ కూడా నామినేట్ చేసేవాళ్ళు అందరూ. బట్ నామినేషన్ ఎందుకు లేదంటే చీఫ్ ఉండడం వల్ల అతనికి ఇమ్యూనిటీ వచ్చింది. సో ఎందుకు ముగ్గురు నామినేట్ చేస్తున్నారు అంటున్నారు, అలా ముగ్గురిని నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ సోనియా వాళ్ళు గ్రూప్ గేమ్ లాగా ఆడుతున్నారు. ఆ గ్రూప్ గేమ్ అందరికి నచ్చట్లేదు. కావాలని ఒకరిని నామినేట్ చేసినప్పుడు మళ్ళీ పక్కన ఇద్దరు మాట్లాడడం అది నచ్చట్లా. అందరూ చూస్తున్నారు, ఎవరైనా ఒక సీత ఎవరు నామినేట్ చేస్తుంటే మధ్యలో వచ్చి పృథ్వీ లేచి మాట్లాడతాడు. పృథ్వీ గురించి మాట్లాడుతుంటే సోనియా వచ్చి మాట్లాడుతుంది. సోనియా గురించి మాట్లాడితే నిఖిల్ వచ్చి మాట్లాడతాడు. ఏందో ఈ గ్రూప్ గేమ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అప్పుడు లాస్ట్ సీజన్లో చూసుకుంటే కనుక ఎవరు షణ్ముఖ్ను పెద్ద ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు, వాళ్ళు నెక్స్ట్ ఇంకో గ్రూప్ వచ్చేసి ఎస్ఎంకి ఎవరు ఉండేవారు కదా, సన్నీ అండ్ మానస్ ఇంకెవరు అమ్మాయి ఉండేది ఆర్జే. సో ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు కూడా సేమ్ గ్రూప్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ గ్రూప్ గేమ్ నచ్చట్లేదు చూసేవాళ్ళు అందరూ కూడా. సో వీళ్ళని ఎవరిని ఉంచాలో, హౌస్లో ఎవరిని పంపించాలో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అది ఎందుకు నామినేట్ చేశాడంటే పృథ్వీని యాక్చువల్ చెప్పిన అగ్రెసివ్. సో నేను వచ్చేసి ఫస్ట్ వీక్లో కనిపించిన సోయా సెకండ్ వీక్ నుంచి కనుమరుగైపోయింది అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఒక పరంగా చూసుకుంటే కనుక అది కరెక్ట్ నామినేషనే. ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఉన్న మాట తీరు సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ నుంచి మొత్తం పడిపోయింది సోనియాది. ఎందుకంటే వచ్చిన ఫస్ట్ వీక్లోనే ప్రజలకు ఒక్కరి గురించి గొడవ పెట్టి మా అమ్మాయిని ఎవరమ్మాయి తను ఆవిడ పంపించేసింది బేబక్క. నెక్స్ట్ నుంచి సైలెంట్ అయిపోతే గేమ్ ఆడడం కాకుండా గ్రూపులు గేమ్ ఆడడం స్టార్ట్ చేసింది. సో పృథ్వీ ఆదిత్య అనేది కరెక్టే, కానీ ఈ నామినేషన్ని సోనియా విషయంలో ఒప్పుకోవచ్చు. ఫస్ట్ టెంపర్ ఉన్నది ఇది కనపడట్లేదు అని చెప్పేసి. కానీ ఆదిత్య ఓం గారిలో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి టెంపర్ లేదు, అదే విధంగా ఆడుకుంటూ వస్తుంది, ఏ మార్పు లేదు అన్నమాట. ఎందుకంటే బిగ్ బాస్ గేమ్లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం కొత్తగా నార్మల్గా కొంచెం అలవాటు అవ్వక ఉంటారు, తర్వాత అందరూ కొంచెం పుంజుకుంటారు అనమాట. కానీ ఆదిత్య ఓం గారు స్టార్టింగ్ వచ్చిన కానీ నుంచి ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉంటున్నాడు, కొంచెం గేమ్ చేంజ్ అవ్వట్లేదు. సో సోనియాని పాయింట్ అవుట్ చేసే ముందు ఆయన కూడా కొంచెం చెక్ చేసుకుని పాయింట్ అవుట్ చేస్తే బాగుంది అనిపించింది. మీరు ఏమనుకుంటారో డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. నైనిక మణికంఠను ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసింది. మణికంఠని ఏ పర్పస్లో నామినేట్ చేసింది అంటే డిమోటివేషన్ చేస్తాను అని చెప్పేసి నామినేట్ చేసింది అనమాట. అంటే యాక్చువల్గా దేనికి నామినేషన్ అంటే, యాక్చువల్గా ఒక లాస్ట్ వీక్లో నేను వెళ్ళిపోతాను, నాతో పాటు నువ్వు కూడా వచ్చేస్తావు, నువ్వు కూడా వీక్ ఉన్నావు అని చెప్పేసి అతను డిమోటివేషన్ కాకుండా పక్కన వాళ్ళు కూడా డిమోటివేషన్ చేసేస్తాడు. సో అది నచ్చక నైనిక డిమోటివేషన్ చేస్తున్నావు, సో అందువల్ల నువ్వు నాకు నచ్చట్లేదు అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. ఓకే, కరెక్టే. ఆమె పర్స్పెక్టివ్లో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. ఎందుకంటే అతను అర్హులు కాదనుకున్నప్పుడు హౌస్లో ఉండడానికి వేరే వాళ్ళకు నువ్వు కూడా అర్హులు కాదని చెప్తే ఒక్కొక్కరు తీసుకుని రైట్స్ లేవు. సో ఆమె చేసిన నామినేషన్లో నిజాయితీ ఉందనిపించింది. ఆదిత్య ఓం గారిని కూడా నువ్వు డిఫెండింగ్ చేసుకోరండి మీరు అని చెప్పింది. సో ఆయన నిజంగా కరెక్ట్గా ఆలోచిస్తే కనుక ఆయన ఎప్పుడూ కూడా హై లెవెల్లో పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్గా డిఫెండింగ్ చేయలేరు. ఆయన మరి లాంగ్వేజ్ ప్రాబ్లమో ఏంటో తెలియదు, కానీ ఆయన డిఫెండింగ్ చేయలేడు.
సో ఆమె చేసిన నామినేషన్ అయితే కరెక్ట్ అనిపించింది. సో ఆయన కూడా నేను చేస్తాను, డిఫెండింగ్ చేస్తాను, అది చేస్తాను, ఇదే రీజన్ చెప్పొచ్చాడు. కానీ రియాలిటీగా చూస్తే కనుక అతను డిఫెండింగ్ చేయలేడు ఇప్పుడు వరకు చూసిన గేమ్ వరకు చూసుకుంటే కనుక. నబీల్ సోనియాను పృథ్వీ నామినేట్ చేస్తాడు. పృథ్వీ అనగానే తెలిసిందే కదా అగ్రెసివ్ అవుతారని చెప్పి, ప్రతి ఒక్కరు పృథ్వీ నామినేషన్ చేసే ప్రతి ఒక్కరు కూడా అగ్రెసివ్ అవుతారని చెప్పేసి. సోనియా అయితే కనుక గేమ్ సరిగ్గా ఆడదని చెప్పేసి కొంతమంది, నువ్వు ఫస్ట్ ఉన్నావు ఇప్పుడు లేవని చెప్పి కొంతమంది. నబీల్ అయితే కనుక నువ్వు బెలూన్ టాస్క్ లో చాలా రాంగ్ సంచాలకుగా బిహేవ్ చేస్తావని చెప్పేసి చెప్తాడు. సో ఆ విషయంలో నబీలు నామినేట్ చేస్తాడు. సో బెలూన్ టాస్క్ లో చూసుకుంటే కనుక సోనియా అది 50% రాంగ్ ఉంటే 50% కరెక్ట్ ఉంది. ఎందుకు చెప్పిన, బెలూన్ టాస్క్ లో అబ్బాయి బయటకు వచ్చి ఆడుతుంటే నువ్వు బయటకు వచ్చి ఆడొద్దు, ఇమీడియట్లీ నిన్ను డిస్క్వాలిఫై చేస్తానని అప్పటికప్పుడే చెప్పేసి ఆపేసింది గేమ్. బిగ్ బాస్ చెప్పాలి, బయట ఉన్న బెలూన్స్ మొత్తం లోపలేసి గేమ్ ఆడించాలి, అంటే లోపల గేమ్ బెలూన్స్ లేవు కాబట్టి. సో అక్కడ 50% ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. 50% ఎందుకు సక్సెస్ అయిందంటే డిసిషన్ కరెక్ట్గా తీసుకుంది. ఎందుకంటే నేను చెప్తున్నా సరే అబ్బాయి రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు, నేను చెప్తున్నా సరే అబ్బాయి వినకుండా ఆ గేమ్ బయటికి వెళ్ళి ఆడాడు. సో మిస్టేక్స్ ఎక్కువ అబ్బాయి సైడ్ ఉన్నాయి కాబట్టి సో నిఖిల్ని విన్నర్ కింద ప్రకటిస్తానని చెప్పేసి అంటది. సో హిస్టరీ ఈస్ గుడ్. సో అక్కడ కరెక్ట్గా చెప్పింది 50%. సో నబీల్ నామినేషన్ చేసిన విధానంలో సోనియా 50% ఫెయిర్, 50% అన్ఫెయిర్ లాగా అనిపించింది. ఇక ప్రేరణ వచ్చేసి మణికంఠను నైనికాని నామినేట్ చేస్తాను అనమాట. మణికంఠ అంటే సరైన ఓడి వాడింది. ఎందుకని, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు ఎవరికి అర్థం కావట్లేదు, ఒక అపరిచితుల్లాగా అనిపిస్తున్నావు అని చెప్పేసి ప్రేరణ మణికంఠని నామినేట్ చేస్తుంది. నిజం చెప్పాలంటే కరెక్టే, మణికంఠ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి అర్థం కావట్లేదు, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు. సో ఈ విషయంలో నామినేషన్ చేయడం అనేది 90% కొంచెం ఫెయిల్ అనిపించింది. కానీ సో నైనికాని నామినేట్ చేయడంలో కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే నైనికాని నువ్వు సైలెంట్గా ఉంటున్నావు, అది ఉంటున్నావు, ఇది ఉంటున్నావు అని చెప్పేసి. ఎందుకంటే నైనిక మాట్లాడాలని చోట మాట్లాడుతుంది, సైలెంట్గా ఉన్న చోట సైలెంట్గా ఉంటుంది. సో ఇది నైనిక విషయంలో అన్ఫెయిర్ నామినేషన్, మణికంఠ విషయంలో ఫెయిర్ నామినేషన్ అనిపించింది. ఇక సోనియా నామినేషన్ వచ్చింది. సోనియా అనగానే మనకు అర్థమైంది ఏంటి, యాక్చువల్గా ఎవరైనా సరే నామినేషన్ అనగానే ఒక పాయింట్ బ్రెయిన్లో ఉంచుకున్న పలానా వస్తున్నాడు కదా వాడిని నామినేషన్ చేయాలి అని బ్రెయిన్ లో ఫిక్స్ అయి వస్తారు నామినేషన్ అప్పుడు. కానీ సోనియా అలా కాదు, ఏ నామినేషన్ చూసుకున్నా సరే అప్పటికప్పుడు నామినేషన్ డిసిషన్ థింక్ చేసి సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే నబీల్ ఆల్రెడీ సోనియా నామినేషన్ చేశాడు కాబట్టి ఇమీడియట్గా నామినేట్ చేయాలని చెప్పేసి నబీల్ నామినేట్ చేస్తుంది. రీజన్ ఏంటి, నబీల్ ఏదైతే అన్నాడో నువ్వు ఫెయిల్ అయ్యే సంచాలక అని చెప్పేసి, అదే విధంగా నబీల్ని సోనియా కూడా సేమ్ నువ్వు ఫెయిల్ అయ్యే సంచాలక గుడ్డిల్ టాస్క్ అంటది. కానీ గుడ్డిల్ టాస్క్ లో ఎక్కడన్నా ఇక్కడ కనిపించిందండి నబీల్ ఫెయిల్ అయినట్టు మీకు ఎక్కడ అనిపించిందా? లేదు. ఎందుకు తెలుసా, అది ఈ బెలూన్ టాస్క్ వీటితో పోల్చుకుంటే కనుక బెలూన్ టాస్క్ ఎంతమంది ఆడతారండి, 2 ఆడతారు అంతే. 2 ఇలా పక్కన చూసి చెప్పేసి ఈజీగా నువ్వు ఫెయిర్ ఆడుతున్నావు, అది అన్ఫెయిర్ ఆడుతున్నావు చూసుకొని ఎక్కడ టీం మొత్తం హౌస్ మెంబర్స్ మొత్తం ఆడుతుంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటూ డెసిషన్ తీసుకోవాలి, కంట్రోల్ చేయాలి అన్నది పెద్ద టాస్క్. సో నబీల్ చాలా గుడ్ సంచాలకుగా వ్యవహరించాడు ఈ గుడ్ టాస్క్ లో. మీరేమనుకున్నారు కన్ఫర్మ్ గా కమెంట్ అయితే చేయండి. సో ఇది సోనియా విషయంలో కనుక ఇది అన్ఫెయిర్ నామినేషన్ అనేది అనిపించింది నాకు. సో నబీల్ ఎక్కడ కూడా వేస్ట్ సంచాలకుగా ఫెయిర్ సంచాలకుగా ఎక్కడా చేయలేదు గుడ్ టాస్క్ లో. ఎందుకంటే అంతమందిని హ్యాండిల్ చేసి అంతమందితో మాట్లాడుకుంటూ సంచాలకుగా వ్యవహరించడం అనేది చాలా కష్టం. సో వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే కనుక సోనియా నబీల్తో సోనియా ఫెయిల్ సంచాలక్, నబీల్ గుడ్ సంచాలక్ అని మీరేమనుకున్నారో కమెంట్ అయితే మర్చిపోకుండా చేయండి. ఇకపోతే మణికంఠ వచ్చేసి పృథ్వీ నామినేట్ చేశాడు అనమాట. అదే పృథ్వీ నామినేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫిజికల్లీ అగ్రెసివ్ అని చెప్పేసి. సో అది నామినేషన్ పక్కన పెట్టేసేయండి. ఆదిత్య గారిని నామినేట్ చేశాడు. ఇక్కడే కామెడీ అనమాట. అదేంటంటే ఎట్లా పెట్టుకుని మొత్తం మీరే చేశారు అంటాడు కదా బొమ్మరిలో సిద్ధార్థ్. సేమ్ అలాగే ఆదిత్య గారిని మీరు బొమ్మరిలో ఫాదర్ లాగా అనిపిస్తున్నారు నాకు, మొత్తం మీరే చెప్పేస్తారు అలా చేయాలని చెప్పేసి. నా డిసిషన్ నాకు ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తాడు. అక్కడ నా కంటెస్ట్ అందరూ కూడా నవ్వుకుంటారు, కొంచెం నాకు కూడా నవ్వొచ్చింది. సో ఇది కూడా అన్ఫెయిర్ నామినేషన్ అనిపించింది నాకైతే. ఇంకా విష్ణుప్రియ వచ్చేసి ఆదిత్య గారిని ప్రేరణ విష్ణుప్రియకి పర్ఫెక్ట్ రీజన్ ఎంచుకుని డెసిషన్
నామినేషన్ చేసే థాట్ ఎక్కడ నేను చూడలేదు ఇప్పుడు వరకు జరిగిన నామినేషన్స్ లో. ఏదో సిల్లీ రీజన్ చెప్తే పాయింట్ మెయిన్ పాయింట్ రీజన్స్ చెప్పి నామినేషన్ చేస్తుంటారు అనమాట. సో విష్ణుప్రియ ప్రేరణను ఆదిత్య గారు నామినేట్ చేస్తుంది. ఇక పృథ్వీ వచ్చేసి మణికంఠ నామినేట్ చేస్తాడు. మణికంఠని ఫిజికల్ గా వీక్ అని చెప్పేసి నామినేట్ చేస్తాడు అనమాట. కరెక్టే, అతను ఫిజికల్ వీకే, కానీ ఫిజికల్ వీక్ అయినా సరే నేను ఆడతాను అని ముందుకొచ్చి గేమ్ ఆడే వ్యక్తి మణికంఠ. దానికి 100% అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే నిఖిల్ గిరాట్ కోట్న సరే కింద పడిపోయినా సరే మళ్ళీ నేను ఆడతా అని చెప్పేసి మరి గేమ్ లోకి వచ్చిన తీసుకున్న డిసిషన్ మాత్రం సూపర్ హైలైట్ అనిపించింది మణికంఠకి. అప్పుడే నాకు మణికంఠ మీద కొంచెం పాజిటివ్ థింక్ వచ్చింది. నిజమే కదా, గేమ్ విషయం హగ్గుల విషయం పక్కన పెట్టి, హగ్గుల విషయం చాలా మిస్టేక్ అది, కానీ గేమ్ పరంగా చూసుకుంటే కనుక అక్కడ నచ్చాడు. ఎందుకంటే కింద పడ్డా కూడా లేచి మళ్ళీ నేను ఆడతా అని చెప్పేసి ముందుకు వచ్చి గేమ్ లో పార్టిసిపేట్ చేస్తానని చూసావా, అక్కడ బాగా నచ్చింది. ఇది కూడా అన్ఫెయిర్ నామినేషన్ పృథ్వీ కూడా అనిపించింది. నబీల్ కూడా ఫెయిల్ సంచాలక్ అని చెప్పాడు. అసలు నబీల్ ఫెయిల్ సంచాలక్ అనే కాదు, అక్కడ నబీల్ గుడ్ సంచాలక్, బాగా వేసాడు, గుడ్ టాస్క్ లో బాగా వ్యవహరించాడు, సరైన డిసిషన్ తీసుకున్నాడు, పర్ఫెక్ట్ గా వేసాడు, అంతమంది బాగా హ్యాండిల్ చేశాడు. సో అన్ఫెయిర్ నామినేషన్ ఇది కూడా. మీరేమనుకున్నారు కమెంట్ అయితే చేయండి. సీత ప్రేరణను మణికంఠ నామినేట్ చేస్తుంది. ప్రేరణ వచ్చి వేరే విషయంలో మణికంఠ వచ్చేసి నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఎవరికి తెలియదు అని చెప్పేసి ఆల్రెడీ ఇదే టాస్క్ మీద వేరే వాళ్ళు కూడా నామినేట్ చేశారు మణికంఠని. కరెక్టే, అపరిచితుడే, గేమ్ బాగా ఆడుతున్నాడు, గేమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి ఇప్పుడు వరకు హౌస్ లో ఉన్నాడు మణికంఠ, లేకపోతే ఎప్పుడో జంప్ అయిపోయేవాడు. ఈ హగ్గుల విషయం పిచ్చాషాలు వేసుకుంటా ఏడ్చుకుంటా 2 నిమిషాలు చూసి ఆడియన్స్ డెఫినెట్ గా ఓటేసేవాడు కాదు. గేమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి ఉంచుకున్నారు, అంతే, ఓట్లేసి గెలిపించారు. సో సీత విషయంలో కూడా ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే అతను ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. మణికంఠ విషయంలో ఫెయిర్ నామినేషన్, ప్రేరణ విషయంలో అన్ఫెయిర్ నామినేషన్. అతను ఏదో పర్సనల్ ఇష్యూ వల్ల నామినేట్ చేసింది, పర్ఫెక్ట్ ఇష్యూతో నామినేషన్ మాత్రం చేయలేదు. సో ఇది కూడా అన్ఫెయిర్ నామినేషన్ అనుకోవచ్చు. ఇకపోతే యష్మి ఆల్రెడీ చెప్పింది, నేను బిగ్ బాస్ లో ఉన్నంత కాలం నిన్ను నామినేట్ చేస్తానే ఉంటాను రా మణికంఠ అని చెప్పేసి. సో అదే జరిగింది అనమాట. ఇట్లుగా వచ్చేసి నువ్వు ఫిజికల్ వీక్ అని చెప్పేసి నామినేట్ చేసింది. కరెక్ట్, ఫిజికల్ వీక్. ఇప్పుడు హాష్మి బ్రెయిన్ లో ఒకటి ఉండొచ్చు, ఎందుకు నామినేషన్ చెయ్యాలి అనేది బ్రెయిన్ లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకని వద్దన్న హక్ చేసుకోవడం, ఈ బిహేవియర్ నచ్చక అని చెప్పేసి కొన్ని ఆ నామినేషన్ చేసి ఆ పాయింట్ అవుట్ చేసి నామినేట్ చేస్తే బాగోదు, అతను బ్యాడ్ అయిపోతాడు టీం ముందు అని చెప్పేసి విషయం మైండ్ లో పెట్టుకుని అమ్మాయి ఫిజికల్ వీక్ అని చెప్పేసి నామినేట్ చేసేసింది. సో ఫెయిల్ నామినేషన్. ఇంకోటి వచ్చేసి సోనియా విషయంలో సోనియా నామినేషన్ చేసింది. సోనియా ఎందుకు నామినేట్ చేసింది? ఇది తన పర్సనల్ ఇష్యూ వల్ల సోనియా నామినేట్ చేసింది. సో మణికంఠలో ఫెయిర్ నామినేషన్, సోనియా విషయంలో అన్ఫెయిర్ నామినేషన్. సో కింద కూడా అన్ఫెయిర్ నామినేషన్. సో ఇప్పుడున్న నామినేషన్ చేసిన ప్రక్రియలో ఎవరిది నామినేషన్ కరెక్ట్ అనుకుంటున్నారు, ఎవరిది ఫెయిర్ నామినేషన్ అనుకుంటున్నారు, మీరైతే కమెంట్ అయితే చేయండి. నాకైతే కనుక నబీల్ నామినేషన్ కరెక్ట్, ఫెయిర్ నామినేషన్ అయితే అనిపించింది. మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు వరకు నామినేషన్ లో ఉన్న వాళ్ళు మొత్తం 7గురులో పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబీల్, ప్రేరణ. సో ఈ 7గురులో నామినేషన్ కి ఓకే అయ్యారు. బట్ కానీ నిఖిల్ కి అయితే కనుక ఒక సూపర్ పవర్ బిగ్ బాస్ ఇచ్చాడు కాబట్టి ఆ సూపర్ పవర్ తో వీళ్ళ 7గురులో ఒకళ్ళు సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాక్చువల్గా అందరూ కూడా పృథ్వీని కానీ సోనియాని కానీ డెఫినెట్ గా సేవ్ చేస్తాడు అనుకున్నారు. కానీ అక్కడ నైనికని నామినేట్ చేశాడు. ఇక్కడ నాకు నిఖిల్ కి కొంచెం ఫెయిర్ గేమ్ అనిపించింది, బాగా డిసిషన్ తీసుకున్నాడు అనిపించింది. సో ఎందుకంటే లాస్ట్ టైం సోనియా విషయంలో డిసిషన్ తీసుకున్నందుకు, అటాక్ ఇచ్చినందుకు చాలా మంది చాలా రకరకాల మాట్లాడారు. సీత వాళ్ళందరూ కూడా భయంకరంగా ఏడ్చారు, రకరకాల మాట్లాడుకున్నారు, నచ్చినట్టు కాదు. బిగ్ బాస్ ఆల్రెడీ అడిగాడు కూడా, ఎందుకు నువ్వు నైనికాని నామినేట్ చేస్తున్నావు, నైనికాని సేవ్ చేస్తున్నావు అని చెప్పేసి. సో ఆల్రెడీ అందరూ అన్నారు నువ్వు గేమ్, అందరూ కూడా బాగా ఆడుతున్నారు గేమ్, బట్ నైనిక కొంచెం డల్ అయింది. సో ఇప్పుడు నైనికాని సేవ్ చేయకపోతే డెఫినెట్గా ఎలిమినేట్ అవుతుంది. సో అందువల్ల నేను సేవ్ చేస్తున్నాను, నెక్స్ట్ నుంచి కొంచెం నైనిక పర్ఫెక్ట్ గా ఆడుతుంది, కొంచెం పుంజుకుంటుంది అన్న విధంలో రీజన్ చెప్పాడు బిగ్ బాస్ కి. సో గుడ్, వెల్ గుడ్, చాలా బాగా చెప్పాడు, మంచి రీజన్ చెప్పాడు, దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఈ డిసిషన్ మాత్రం నిఖిల్ మంచి డిసిషన్ అనుకున్నాను. ఇది జరిగింది, మీరేమనుకున్నారో కమెంట్ అయితే చేయండి.
నిఖిల్ చేసింది రైటా రాంగా, నైవేద్యకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇవ్వడం మంచిదైందా కాదా. సో ఈ నామినేషన్ అందరిలో ఎవరిది ఫెయిర్ నామినేషన్, ఎవరిది అన్ఫెయిర్ నామినేషన్, అండ్ ఎవరు ఈ నామినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, సో ఎవరు సేఫ్ అవుతారు, అది కూడా కమెంట్ అయితే చేయండి. అదే విధంగా నా వీడియో నచ్చితే కనుక డెఫినెట్ గా కమెంట్ అయితే చేయండి, లైక్ చేయడం మర్చిపోదు, గంట సమయం ఆన్లో పెట్టుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని నా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ట్యాంగ్ వెళ్ళేదని మొత్తం చూపిస్తుంది అనమాట. అప్పుడు మా వీడియో వెంటనే చూడొచ్చు. అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తే ఇమీడియట్ గా నేను ముందుకు వెళ్తాను, దాన్ని పాజిటివ్ గా థింగ్స్ కొంచెం ఎనర్జెటిక్ గా కొంచెం మూవ్ అనేది కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా మంచి వీడియోస్ మంచిగా మాట్లాడి మంచిగా వీడియోలు చేస్తాను అనమాట. సో ఉంటాను. జై హింద్.